హలో అండి అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. స్వీట్ తినాలి అనిపించిన పండగలకైనా సరే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. కొబ్బరితో హెల్తీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదా, చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీలకి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని కలిపేసుకొని మూతని కవర్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఒక ఇలాచీ వేసేసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు నువ్వుల్ని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఉండాలి కొబ్బరి పొడి అనేది. వెండు కొబ్బరితో కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ పైకి ఒక గిన్నె నుంచేసి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, నువ్వులు, ఈ పొడి కొంచెం ఫ్రై అయితే రుచిగా ఉంటుంది. ఇందులోకి రుచికి సరిపడా చక్కెరని వేసుకోవాలి. నేను కొబ్బరి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో చక్కెర కూడా అదే కప్పుతో 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాంని సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. 1 నిమిషం పాటు అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. పిండి కూడా మంచిగా సెట్ అయిపోయింది. పిండిని ఇంకా కొద్దిసేపు మర్దన చేసుకొని పిండిలో నుంచి మనం పూరీలకి పిండి ఎంతైతే తీసుకుంటామో అంత పిండిని తీసుకొని పొడి పిండి సహాయంతో చిన్నగా పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి లోపల వేగాలి, అందుకని మీడియం సైజులో ఉండే విధంగా ఈ చపాతీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీలని చిన్న సైజులో వచ్చే విధంగానే ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఒక 2 స్పూన్ల వరకు మనం ప్రిపేర్ చేసిన కొబ్బరి నువ్వుల స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అటు నుండి ఒకసారి ఇటు నుండి ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో పార్ట్ని కాస్తంత వాటర్ అప్లై చేయాలి. వాటర్ అప్లై చేయడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం 2 సైడ్స్ కూడా వాటర్ని అప్లై చేసుకొని నెమ్మదిగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే కాస్త పెద్దదిగా అవుతుంది. ఈ విధంగా అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. ఎక్కడైనా కాస్త మందంగా అనిపిస్తే ప్రెస్ చేసుకొని తీసుకోండి. అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని రెడీగా పక్కనుంచుకున్నాను. వేడి ఆయిల్లోకి మనం చేసుకున్న ఒక్కొక్క పూరీని వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మైదాతో ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే హెల్తీగా గోధుమ పిండితో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో అయినా సరే అచ్చం ఇదే విధంగా వస్తాయి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఆయిల్ వేడిగా ఉంటే పొంగుతూ వస్తాయి. నేను చేసిన ప్రతి ఒక్కటి మంచిగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్లో చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీసే ఉంటాయి. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చాయి. చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉన్నాయో. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.